హాయ్ ఎవ్రీవన్, మీరు చాట్ జీపీటీతో స్టాక్ అనాలిసిస్ చేస్తున్నారా? చాలా మంది ఏం చేస్తున్నారంటే, కెన్ ఐ బై ది స్టాక్, ఈజ్ ది స్టాక్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్, కెన్ ది స్టాక్ బికమ్ మల్టీ బ్యాగర్, ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు కూడా చాట్ జీపీటీని రాంగ్ గానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన 2026లో చాలా మంది చాట్ జీపీటీని వాడుతూనే ఉన్నారు, కానీ అందులో 95% ఆఫ్ ద పీపుల్ జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ని ఎలా యూజ్ చేశారో చాట్ జీపీటీని కూడా అలాగే యూజ్ చేస్తున్నారు. జస్ట్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ రాగానే దాన్ని నమ్ముతున్నారు. కానీ మీకు తెలుసా అదొక పెద్ద మిస్టేక్ అని? ఈ వీడియోలో నేను మీరు చేసే మిస్టేక్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఒక సిస్టమ్ని నేర్పిస్తాను. వీడియో చివర్లో మీకు ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తాను. యూజువల్గా అలాంటి ప్రాంప్ట్ని మీరు అసలు ఎప్పుడు వినుండరు. చాలాసార్లు ఒక కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు నార్మల్ ఫిగర్స్ని చూసి చాలా మంది ఫేక్ గ్రోత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఓవర్ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ఏ స్టాక్స్లో ఫేక్ గ్రోత్ ఉన్నాయి, ఎక్కడ ప్రాఫిట్స్ మ్యానిపులేట్ అయ్యాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ ప్రాంప్ట్ మీకు వెతికిస్తుంది. జనరల్గా మనలాంటి వాళ్ళు చాట్ జీపీటీని యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏఐలో లేదు, మన ప్రాంప్ట్లో ఉంటుంది. మీరు ఏదైనా ఏఐని ఈ స్టాక్ మంచిదా కాదా, ఈజ్ ది స్టాక్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అడిగినప్పుడు ఆ ఏఐ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాని కలెక్ట్ చేసి ఈ స్టాక్ మంచిది, ఈ స్టాక్ కాదు అని ఒపీనియన్ చెప్తుంది. ఇది మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, టెలిగ్రామ్లో దొరుకుతుంది, న్యూస్ ఛానల్స్లో కూడా మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ దొరుకుతూనే ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఒపీనియన్ కాదు, అనాలిసిస్. సో నిజంగా మనం ఒక స్టాక్ యొక్క అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే మనం ఏఐతో ఆర్గ్యూ చేయాలి. సో ఈ ఆర్గ్యుమెంట్ని నేను 4 స్టెప్స్లో డివైడ్ చేశాను. ఈ 4 లెవెల్స్లో లెవెల్ 1 ఆర్గ్యూ విత్ ఏఐ. మీరు ఏఐని బ్లైండ్గా నమ్మద్దు, మీరు దాంతో ఫైట్ చేయండి. అందరూ జనరల్గా ఏఐ ఏదైనా ఒక కంపెనీకి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే అది పాజిటివ్ అని, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే నెగిటివ్ అని పూర్తిగా చదవకుండానే నమ్మేస్తూ ఉంటారు. కానీ ఒక అనాలిసిస్ లో ఉన్న రియల్ ఎడ్జ్ ఇది కాదు. ఒకవేళ ఏఐ గనక ఒక కంపెనీని పాజిటివ్ అని చెప్తే, ఈ కంపెనీలో పాజిటివ్సే కాదు నాకు నెగిటివ్స్ కూడా చెప్పు అని చెప్పి ఏఐతో ఫైట్ చేయండి. ఒకవేళ ఆ కంపెనీ యొక్క నెగిటివ్స్ ఇస్తే పాజిటివ్స్ కూడా చెప్పమని ఫైట్ చేయండి. సో అలాంటప్పుడు ఆ సేమ్ ఏఐ మనకి 2 సినారియోస్ ఇస్తుంది. ఒకటి బుల్ కేస్ సినారియో, రెండోది బియర్ కేస్ సినారియో. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న వాళ్ళు ఈ 2 సినారియోస్ని జాగ్రత్తగా చదువుతారు. మీరు గనక చాట్ జీపీటీని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఈ అనాలిసిస్ ఫాలో అవుతే, అంటే అది ఏదైనా పాజిటివ్ ఇస్తే నెగిటివ్స్ కూడా చెప్పమని, నెగిటివ్స్ ఇస్తే పాజిటివ్స్ కూడా చెప్పమని దాన్ని ఫోర్స్ చేసి గనక అడుగుతున్నారు అని అంటే మీరు నార్మల్గా ఒక రిటైల్ ఇన్వెస్టర్ లెవెల్ నుంచి నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఇన్వెస్టర్కి రీచ్ అవుతారు. అయితే యాక్చువల్గా ఇది మన లెవెల్ 1 మాత్రమే. నెక్స్ట్ లెవెల్లో లెవెల్ 2లో పర్సోనా స్టాక్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా చాలామంది ఏమంటారంటే యాక్ట్ లైక్ ఏ అనలిస్ట్ అని చెప్పి సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి అప్పుడు మీ క్వశ్చన్ అడగండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ లైక్ ఏ అనలిస్ట్ అండ్ అనలైజ్ ఇన్ఫోసిస్ స్టాక్ అంటారు. అప్పుడు ఏమనుకుంటారంటే ఒక అనలిస్ట్ లాగా సింపుల్గా ఇన్ఫోసిస్ స్టాక్ మొత్తాన్ని రీసెర్చ్ చేసిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. కానీ ఇది సరిపోదు. ఇక్కడ చాట్ జీపీటీ రకరకాల అజంప్షన్స్ చేసుకుంటుంది. అనలిస్ట్ అన్నప్పుడు బుల్ సైడ్ అనలిస్టా, బియర్ సైడ్ అనలిస్టా, F&O అనలిస్టా, లేదా షార్ట్ టైం ట్రేడ్స్ కోసం చేసే అనలిస్టా ఏంటి అనేది దానికి క్లారిటీ ఉండదు. సో ర్యాండమ్ ఆన్సర్స్ ఇస్తుంది. అందుకని ఈ పర్సోనా స్టాక్ లో ఒక రియల్ టెక్నిక్ ఏంటో తెలుసా? చాట్ జీపీటీకి మనం 3 క్యారెక్టర్స్ ఇవ్వాలి. మనం చాట్ జీపీటీకి ఏం చెప్తామంటే ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ లాగా, అగ్రెసివ్ ఇన్వెస్టర్ లాగా, అండ్ అలాగే ఫోరెన్సిక్ అకౌంటెంట్ లాగా, ఈ 3 లాగా ఒక కంపెనీని అనాలిసిస్ చేయమని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్క్రీన్ మీద ఒక ప్రాంప్ట్ కనపడుతుంది. చాట్ జీపీటీని ఒక ప్యానల్ ఆఫ్ 3 మెంబర్స్, ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ అండ్ అలాగే ఒక ఫోరెన్సిక్ అకౌంటెంట్ అనుకొని ఆ కంపెనీని సపరేట్ గా అనాలిసిస్ చేయమని మనం చెప్తున్నాం. అలా చేసిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వమంటున్నాం. అండ్ అలాగే ఏ పాయింట్స్ని అది డిసగ్రీ చేస్తుంది, ఏ పాయింట్స్ని నమ్మట్లేదు అనే దాన్ని క్లియర్గా చెప్పమని అడుగుతున్నాం. దీనివల్ల మనకి నార్మల్ ఏఐ రిపోర్ట్ రాదు, మనకు ఒక కంప్లీట్ అనాలిసిస్ రిపోర్ట్ వస్తుంది. సో మనం ఒక రిటైల్ ఇన్వెస్టర్ నుంచి ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఇన్వెస్టర్గా మారాలి అని అనుకుంటే ఈ విధంగా డిఫరెంట్ పర్సన్స్ లాగా ఆలోచించమని చాట్ జీపీటీకి చెప్పాలి. ఇలా గనక మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఒక వాల్యూ ఇన్వెస్టర్ ఈ స్టాక్ సేఫా కాదా అని చెప్పి ఆలోచించే విధంగా రిపోర్ట్ వస్తుంది. అదే ఒకవేళ ఒక గ్రోత్ ఇన్వెస్టర్ ఈ స్టాక్ని అనాలిసిస్ చేసి పెద్దగా గ్రోత్ ఏమి ఉండకపోవచ్చు, సేఫ్టీ ఉంటుందేమో అని చెప్పి రిపోర్ట్ రావచ్చు. అండ్ అలాగే ఒక ఫోరెన్సిక్ అకౌంటెంట్ ఏమో ఈ కంపెనీలో ఏదో ప్రాఫిట్ మిస్ మ్యాచ్ ఉంది, ఎక్కడో నెంబర్ తేడా ఉంది అన్న రిపోర్ట్ కూడా రావచ్చు. ఇక్కడ మీరు చదివేది నార్మల్ జనరల్ రిపోర్ట్ కాదు,
ఒక డిబేట్ యొక్క రిపోర్ట్. ఇలా చేయడం వల్ల మీరు ఒక అనలిస్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ లెవెల్ 3లో రిజల్ట్స్ యొక్క అనాలిసిస్ ని చూద్దాం. జనరల్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ రాగానే ఒక కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది చాట్ జీపీటీ తెలిసిన వాళ్ళు యాక్ట్ లైక్ ఎ అనలిస్ట్ అండ్ టెల్ మీ టీసీఎస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇలాగ అడుగుతారు. అయితే మీకు విషయం తెలుసా, ఇలాంటప్పుడు చాట్ జీపీటీ చాలా రకాల మిస్టేకులు చేస్తుంది. జనరల్ గా మీరు ఈ క్వార్టర్ కి సంబంధించిన రిపోర్ట్ని అడిగితే అది ప్రీవియస్ క్వార్టర్ కి సంబంధించిన రిపోర్ట్ని ఇవ్వచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. అందుకోసమని మనం చేయాల్సిన రైట్ ప్రాసెస్ ఏంటో తెలుసా? మీరు ఏదైతే స్టాక్ కి క్వార్టర్లీ అనాలిసిస్ లేదా యాన్యువల్ ఇయర్ యొక్క అనాలిసిస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టాక్ యొక్క రిపోర్ట్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే bseindia.com యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లో మనం ఏ రిపోర్ట్నైనా కూడా పీడిఎఫ్ వెర్షన్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ bseindia.comలో మనకు కావాల్సిన స్టాక్ని ఇక్కడ సెర్చ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ యొక్క స్టాక్ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. అందులో మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో ఈ కార్పొరేట్ అనౌన్స్మెంట్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి రకరకాల రిపోర్ట్స్ బిఎస్సికి ఆ కంపెనీ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్ట్స్ అన్ని మనకు కనపడతాయి. దీంట్లో మనకి స్పెసిఫిక్గా క్వార్టర్లీ రిజల్ట్సో లేకపోతే యాన్యువల్ రిజల్ట్సో కావాలి అని అనుకుంటే ముందు ఇక్కడున్న కేటగిరీస్లో రిజల్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా రిజల్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఫినాన్షియల్ రిజల్ట్స్ కాబట్టి ఆ ఫినాన్షియల్ రిజల్ట్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలాంటప్పుడు మనకి లేటెస్ట్ క్వార్టర్లీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో దాన్ని డేట్ వైజ్ మనం ఇక్కడ చూడొచ్చు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా మనకి ఇక్కడ కనపడుతున్న పీడిఎఫ్ ఫైల్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన పాత ప్రాంప్ట్ ఏదైతే మనకి యూజ్లెస్ ప్రాంప్ట్ ఉందో దాన్ని తీసేద్దాం. తర్వాత ఫస్ట్ నేను ఆ పీడిఎఫ్ ఏదైతే డౌన్లోడ్ చేశానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నాను. ఇందులో నేను ఏఐకి ఏం చెప్తున్నానంటే నేను నీకు క్వార్టర్లీ రిజల్ట్ ఇచ్చాను, దీన్ని జస్ట్ సమ్మరైజ్ చేయడం కాదు, కంపెనీలో ప్రాఫిట్ గ్రోత్ గనక వస్తే అది కంపెనీ యొక్క కోర్ ఆపరేషన్స్ వల్లే వచ్చిందా, లేకపోతే ఏదైనా అసెట్స్ అమ్మడం వల్ల వచ్చిందా, లేదా ఏదైనా అప్పు తీసుకురావడం వల్ల వచ్చిందా, షేర్స్ అమ్మడం వల్ల వచ్చిందా, ఇలాగా అసలు యాక్చువల్ రీజన్ ఏ రీజన్తో ప్రాఫిట్ వచ్చింది అనే విషయాన్ని క్లియర్గా చెప్పమని అడుగుతున్నాను. అండ్ అలాగే ఒక క్వార్టర్లో లేదా ఒక ఇయర్లో ఆ కంపెనీ యొక్క రెవెన్యూ గనక పెరిగితే అది ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది అనేది కూడా అడుగుతున్నాను. అండ్ అలాగే ఒక క్వార్టర్లీ రిపోర్ట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒక కంపెనీ కొన్ని విషయాల్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఏదైతే విషయాల్ని దాచిపెట్టాలని ట్రై చేస్తుందో వాటి గురించి డిస్కషన్ అనేది పెట్టదు. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ లేదా క్వార్టర్లీ రిపోర్ట్ని జాగ్రత్తగా చదివి ఏ పాయింట్స్ అయితే కంపెనీ సీక్రెట్ గా హైడ్ చేస్తుంది, యాక్చువల్గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రాఫిట్ మార్జిన్ ఒకవేళ తగ్గితే దాన్ని కంపెనీ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం మేనేజ్మెంట్ ఎలాంటి విషయాల గురించి డిస్కస్ చేయట్లేదు, ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి అని తెలియడం కోసం కూడా క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరే చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ గనక మనం కరెక్ట్గా అడిగితే మనం ఖచ్చితంగా ఒక అనలిస్ట్గా మారినట్టే కదా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్తో నేను చాట్ జీపీటీని ఎప్పుడైతే అనాలిసిస్ టూల్ లాగా యూజ్ చేస్తానో మనకి చాలా మంచి రిపోర్ట్ ఒక అనలిస్ట్ లెవెల్లో బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్తో మనకు వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఈ రిపోర్ట్ని నార్మల్గా చదివి ఇందులో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి అర్థం చేసుకోవడం మాత్రమే. ఫైనల్గా మనం లెవెల్ 4 యొక్క క్వశ్చన్ని తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ చాలా మంది ఒక స్టాక్ ని ఎగ్జాక్ట్ పీక్ లో కొని ట్రాప్ అవుతూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా చాలా సార్లు ఇలా ట్రాప్ అయ్యే ఉంటారు. మీరు కొన్నదే స్టాక్ యొక్క పీక్ అయి ఉంటుంది. సో అలా ట్రాప్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఫైనల్ గా 4th ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్ ఒకసారి స్క్రీన్ మీద ఉంది చూడండి. ఈ కంపెనీ యొక్క హిస్టరీ బేసిస్ కానీ లేదా సెక్టార్ యొక్క హిస్టరీ బేసిస్ లో కానీ ఈ ప్రైస్ లో కనుక కొంటే నేను ట్రాప్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇక్కడ కొంటే నేను ట్రాప్ అయ్యే విధంగా ఏవైనా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా, అండ్ జనరల్ గా ఈ సెక్టార్ లో గానీ ఈ స్టాక్ గానీ క్రాష్ అయ్యే ముందు ఎలాంటి సిగ్నల్స్ ఉంటాయి, ఇదంతా బ్రూటల్లీ స్పెసిఫిక్ గా చెప్పమని నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్. మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు ఈ స్టాక్ నేను కొన్న తర్వాతే పడిపోయింది అని. అలా మీరు జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ స్టాక్ని కొనడం వల్ల ఏవైనా ముందుగానే వార్నింగ్ సైన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ట్రాప్ అనేది ఏమీ కొత్త కాదు, చాలాసార్లు రిపీటెడ్గా ఫామ్ అవుతూనే ఉంటుంది.
సో ఆ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నాము అని అంటే ఆబ్వియస్గా మనం ఆ ట్రాప్లో ఇరుక్కోకుండా ఉంటాం. మీకు ఈ 4th ప్రాంప్ట్ ఏదైతే ఉందో అలాంటి ట్రాప్స్ని ఐడెంటిఫై చేసి చెప్తుంది. ఇది మీకు ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ లాగా పనికొస్తుంది. సో ఇవి మన 4 లెవెల్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. వీటిని యూజ్ చేయడం వల్ల మనం బెటర్గా చాట్ జీపీటీని యూజ్ చేసుకోగలుగుతాం. అయితే యాజ్ ఏ బోనస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు ఇది ఎవ్వరూ చెప్పకపోవచ్చు, కానీ రియాలిటీలో మనం గనక ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేయబోతున్నాము అనంటే అలాంటప్పుడు నార్మల్గా చాట్ జీపీటీని క్వశ్చన్లు అడగడం కాదు, రివర్స్లో చాట్ జీపీటీని నన్ను క్వశ్చన్స్ అడగమని అడగాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీకి ఒకటి చెప్తాను. నేను ఒకవేళ ఇన్ఫోసిస్లో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నువ్వు ఒక అనలిస్ట్గా నన్ను ఒక 5 క్వశ్చన్స్ అడుగు అని చెప్తానన్నమాట. సో దాన్ని ప్రాంప్ట్ వైజ్గా రాస్తే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. డోంట్ టెల్ మీ బై ఆర్ సెల్, ఆస్క్ మీ 5 షార్ప్ క్వశ్చన్స్ దట్ విల్ రివీల్ వెదర్ ఐ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ ఆర్ నాట్. సో ఇప్పుడు చాట్ జీపీటీ తెలివిగా ఏం చేస్తుందంటే ఈ కంపెనీలో మనం మర్చిపోయే 5 విషయాల గురించి చెప్తుంది. సో ఈ 5 విషయాలు గనక చాట్ జీపీటీ నన్ను క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ 5 విషయాలకి నాకు ఆన్సర్స్ తెలిస్తే మాత్రమే ఆ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా నార్మల్ పీపుల్ చాట్ జీపీటీని ఎలా అయితే వాడతారో దానికి రివర్స్ ప్రాసెస్ ఇది. మనం దాన్ని క్వశ్చన్స్ అడగడం కాదు, దాన్ని మనల్ని క్వశ్చన్స్ అడగమంటున్నాం. ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఆ ఆన్సర్స్ తెలిసిన తర్వాత నాకు ఆ కంపెనీని కొనాలి అని అనిపిస్తే అప్పుడే కొనాలి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏమీ కొత్త కాదు. జనరల్గా మనకెవరైనా టీచర్ క్లాస్లో కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత మనల్ని నించోబెట్టి ఎంతవరకు అర్థమైంది అని మనల్ని రివర్స్లో క్వశ్చన్స్ అడుగుతారు కదా. మనం ఆన్సర్ చేస్తే మనం ఆ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నట్టు. అలాగే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేయబోతున్నామో ఆ కంపెనీ గురించి మనకి పూర్తిగా తెలిసిందా లేదా అని చెప్పి చాట్ జీపీటీని రివర్స్లో 5 క్వశ్చన్స్ మనల్ని అడగమంటాం. ఇప్పుడు మీరు ఏదైతే స్టాక్ని అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో ఈ 4 పాయింట్స్ లూప్ని ఇలాగే రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏఐని కంపెనీ యొక్క అనాలిసిస్ అడిగినప్పుడు అది పాజిటివ్స్ ఇస్తే నెగిటివ్స్ ఇవ్వమని, నెగిటివ్స్ ఇస్తే పాజిటివ్స్ ఇవ్వమని చాట్ జీపీటీతో ఆర్గ్యూ చేయండి. అండ్ చాట్ జీపీటీని మనం యూజ్ చేసేటప్పుడు ఒక్క పర్సన్ లాగా కాదు, 3 పర్సన్స్ లాగా అనాలిసిస్ చేయమనండి. కాంట్రడిక్టరీ పాయింట్స్ ఇవ్వమనండి. తర్వాత మీకు ఏదైనా ఒక క్వార్టర్లీ రిపోర్టో యాన్యువల్ రిపోర్టో అనాలిసిస్ కావాలి అని అనుకుంటే బ్లైండ్గా దానికి చెప్పడం కాకుండా ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసి ఇచ్చి అప్పుడు క్వశ్చన్స్ అడగండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు యాక్చువల్గా ఆ సెక్టార్ యొక్క హిస్టరీ బట్టి లేదా స్టాక్ హిస్టరీ బట్టి ట్రాప్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అని తెలుసుకోండి. ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకున్నాక ఒకసారి టెస్టింగ్ పర్పస్ చాట్ జీపీటీని రివర్స్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమని అడగండి. వాటికి మీకు ఆన్సర్స్ తెలిసిన రోజు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని మీకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోతుంది. ఇలా గనక మీరు చాట్ జీపీటీని యూజ్ చేయడం నేర్చుకున్నారు అని అంటే కొన్ని రోజుల్లోనే మీరు ఒక స్ట్రాంగ్ అనలిస్ట్ లాగా మారిపోతారు. ఈ వీడియో ద్వారా నేను ఎగ్జాక్ట్ గా చెప్పాలనుకున్న కంటెంట్ ఇదే. అయితే మీకు చాట్ జీపీటీ యొక్క ప్రాంప్ట్స్ ఇంకా బెటర్ గా రాయాలి, ఒక ఇన్వెస్టర్ లెవెల్లో ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ని ఐడెంటిఫై చేసుకోవాలి, కంపెనీకి ఉన్న ప్లస్లు అండ్ మైనస్లు కరెక్ట్ గా ఒక ఫండమెంటల్ అనలిస్ట్ లాగా తెలుసుకోవాలి అని అనుకుంటే నేను రీసెంట్ గా మల్టీ బ్యాగర్ ఏఐ టూల్ కిట్ అని ఒక కోర్స్ డిజైన్ చేశాను. ఇందులో మీకు దాదాపుగా 16 ప్రాంప్ట్స్ నేను ఇస్తున్నాను. ఈ 16 ప్రాంప్ట్స్ ఒక కంపెనీని అన్ని డైరెక్షన్ నుంచి చూసి దాంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. అండ్ అలాగే ఏఐ ఇచ్చిన రిపోర్ట్ ని మనం ఈజీగా తెలుగులో కన్వర్ట్ చేసుకుని ఒక న్యూస్ పేపర్ లాగా ఎలా చదవాలి అనేది కూడా నేను ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ కోర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో మల్టీ బ్యాగర్ ఏఐ టూల్ కిట్ అనే కోర్స్ యొక్క లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కోర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. హోప్ ఈ వీడియోలోని 4 లెవెల్స్ అండ్ చాట్ జీపీటీ మిమ్మల్ని రివర్స్లో టెస్ట్ చేసే 5th పాయింట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.